గూడూరును జిల్లా చేయాలని లేదా నెల్లూరు జిల్లాలో కలపాలంటూ గత 22 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, అయినా నేటికి ప్రభుత్వం స్పందించలేదని విద్యార్థి జేఏసీ కన్వీనర్ మనోజ్ కుమార్ తెలిపారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ గూడూరు పట్టణంలో విద్యార్థులతో భారీ నిరసన ర్యాలీ జరిగింది. గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో శనివారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. పురవీధిలో కొనసాగిన ర్యాలీ కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక సాధుపేట సెంటర్ నుండి అన్ని కళాశాలలు, పాఠశాల విద్యార్థులు 2000 మంది వరకు ర్యాలీలో పాల్గొన్నారు. బజారు వీధి, సంఘం థియేటర్ సెంటర్ మీదుగా గడియారం స్తంభం వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ మానవహారం చేపట్టారు. గూడూరును జిల్లా చేయాలంటూ విద్యార్థులు నినదించారు. ప్రధాన రహదారి కూడలి కావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ కన్వీనర్ మనోజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, జేఏసీ ఆధ్వర్యంలో చాలా రోజులుగా నిరసనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గడువు 2 రోజులే ఉందని, ప్రభుత్వం స్పందించి గూడూరును జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో నెల్లూరు జిల్లాలో కలపాలని వారు కోరారు. గత 20 రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమం అంతిమంగా చివరి రోజుగా ఇక్కడ మేము ఒక మెగా ర్యాలీ, ప్రజాగర్జన అనే పేరుతో ఒక మెగా ర్యాలీ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ ప్రభుత్వ దృష్టికి వస్తుందని, ప్రజల యొక్క అభిష్టాన్ని, ప్రజల కోరికల్ని ప్రభుత్వం మన్నించి మాకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాము. ఈ ర్యాలీ వల్ల కొంత చంచలనం కలుగుతుంది, కొంత కలకలం ప్రభుత్వంలో వస్తుందని ఆశిస్తూ ఈ ర్యాలీకి సహకరించినటువంటి పిల్లలు కానీ, యాజమాన్యాలు కానీ, ప్రజలు కానీ, తర్వాత కాలేజీ యాజమాన్యాలు కానీ, నారాయణ కాలేజీ కానీ, డిఆర్డబ్ల్యూ కాలేజీ కానీ, ఆశంకర కాలేజీ కానీ, తర్వాత ఏమంటే డిగ్రీ కాలేజీలు, బాలాజీ కాలేజీ కానీ, స్వర్ణాంధ్రబాది కాలేజీ కానీ, కళ్యాణ చక్రవర్తి కాలేజీ కానీ, అన్ని కాలేజీలు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని, ఈ ర్యాలీ కార్యక్రమాన్ని సఫలవంతంగా, విజయవంతంగా చేసిన మీ అందరికీ నా తరపున, జేఏసీ తరపున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై జేఏసీ, జేఏసీ జిందాబాద్, 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 జేఏసీ జిందాబాద్. కళాశాల విద్యార్థులకు, స్వర్ణాంధ్రబాద్ జూనియర్ కళాశాల విద్యార్థులకు, బాలాజీ జూనియర్ కళాశాల విద్యార్థులకు, అయితే కళ్యాణ చక్రవర్తి విద్యార్థులకు, ఆశంకర విద్యార్థులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఈ గర్జన ఎక్కడ కాదు, అమరావతికి వినిపించాలి. ఇది స్టూడెంట్స్ పవర్ అంటే తెలపాలి. అందరూ ఒక్కసారిగా ఈ సౌండ్ అమరావతికి వినిపించాలి. మనల్ని గూడూరు జిల్లా చేయాలి, లేకపోతే నెల్లూరు జిల్లాలో